అందరికీ నమస్కారం. కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. జైపూర్ వేదికగా ఈరోజు జరుగుతున్నటువంటి సిజేపీ పార్టీ జంజీ ఉద్యమంలో వేలాదిగా స్టూడెంట్స్, నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నటువంటి నేపథ్యంలో గుర్తు తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు అందులో కలిసిపోయి వేదిక వరకు వెళ్ళి అభిజిత్ దీప్కేపై ఒక వ్యక్తి చెంపపై కొట్టడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ పరిస్థితితో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ కానీ, కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు కానీ ఆవేశంలో ఉండగా అభిజిత్ దీప్కే వాళ్ళందరినీ వారించాడు, దయచేసి ఆ వ్యక్తిపై చేయి చేసుకోవద్దని. అంటే చూస్తుంటే పరిస్థితి ఏం జరుగుతుందంటే ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేసే కార్యక్రమం జాతీయ స్థాయిలో దీనిపై కుట్ర జరుగుతుందని మనం చెప్పినట్లుగానే కుట్రలు ప్రారంభమైపోయాయి. నిన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా జరిగినటువంటి ఉద్యమం, అక్కడ పాల్గొన్నటువంటి అనేక మందికి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేసినటువంటి వారికి కూడా మిమ్మల్ని అందరూ కూడా చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అభిజిత్ దీప్కేనే టార్గెట్ చేసుకుని వెళ్ళి చెంప పగలగొట్టారంటే ఒక వ్యక్తి వేలాది మంది ఉన్నటువంటి వ్యక్తి మధ్యలోకి వెళ్ళి దాడి చేయటువంటి వాళ్ళందరూ ఆవేశంతో తిరిగి దాడి చేస్తే ఆ వ్యక్తికి ఏమైనా ప్రాణాపాయ స్థితి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతనికి ఏదైనా ఆగితే అంటే ఈ జరిగినటువంటి ఆందోళన కారణంగా ఎవరి ప్రాణాలు అలా పోతే దాన్ని సాకుగా పెట్టుకుని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి పూర్తిగా ఈ ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. మరోపక్క ఢిల్లీ వేదికగా ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. దేశ సమగ్రతను బలిచ్చే విధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉందని, దానికి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదని, దానికి ఎదురడ్డి పోరాడటమే జనసేన పార్టీ లక్ష్యం అంటూ చలిచేమల ఎన్నికలు ఒక పెద్ద పామును చంపేస్తాయి అన్నటువంటి సుమతి శతక నీతిని అనుసరించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది, దీనికి ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడిని చూసుకుంటే పూర్తిగా ఈ దేశంలో ఏదైతే ఈ నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజ్ కావచ్చు, ఏ ప్రశ్నాపత్రాలైనా సరే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవి కూడా తప్పు కాదు, ఇవి అసలు నేరాలే కాదు, ఇన్ని పేపర్లైనా లీకేజీలు చేసుకోవచ్చు, ఉద్యోగ నియామకాలు సొంతంగా చేసుకోవచ్చు, చదివినా చదవకపోయిన ఉద్యోగాలు ఇచ్చేయచ్చు, చదివినా చదవకపోయిన సర్టిఫికెట్లు ఇచ్చేయచ్చు, వ్యవస్థలు ఇలా ఉంటేనే నీతివంతమైన పరిపాలన అన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఈ రోజు వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? 2026 నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి సుమారు 22 లక్షల మంది అటెండ్ అయితే ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే దానివల్ల వారందరూ నష్టపోయారు. 17 మంది విద్యార్థుల వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఒక ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే అతను ఆ ప్రైవేట్ సెక్టార్ నుంచి తొలగిస్తారు. అటువంటిది గవర్నమెంట్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మంత్రి మరి జవాబుదారితనం ఉండాలి కదా. ఈ వైఫల్యాలను ఈ యొక్క పరిస్థితులను తన నైతిక బాధ్యత వహించి తను రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అంటే ఇక్కడ దాడి చేసిన వాళ్ళు ఎవరని అనుకోవచ్చు, బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు వచ్చి దాడి చేశారు. అంటే జాతీయ స్థాయిలో పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఈ జంజీ ఉద్యమాన్ని ఇప్పుడే పూర్తిగా దీన్ని చల్లార్చకపోతే, ఇప్పుడే దీన్ని అణిచివేయకపోతే భవిష్యత్తులో ఈ యువత, నిరుద్యోగులకు ఉద్యమం తమకు ఉరితాడిగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ విధించేటువంటి అవకాశం వస్తుందేమో, ఈ జంజీ ఉద్యమం తీవ్రతరం అయిపోతుంది అన్నట్టుగా ఆలోచించారా? ఒక పక్క మరొకరు వీళ్ళని దేశద్రోహులుగా, విద్రోహులుగా చిత్రీకరిస్తే మరి ఈ పేపర్ లీకేజీలు చేసేటువంటి ప్రభుత్వాలు ఏ రకంగా వ్యక్తీకరించాలి? వారిని ఏమనాలి? ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఇప్పుడు నిజంగానే అభిజిత్ దీప్కే కానీ, లేకపోతే ఈ ఉద్యమంలో పాల్గొనే వాళ్ళకి కానీ, ఈ న్యూస్లు ప్రసారం చేసే వాళ్ళకి కానీ, దీని తరపున వాయిస్ వినిపించే వాళ్ళకి కానీ ఎవరికి కూడా భద్రత లేదు. ఇందులో ఆర్టికల్ 19 ప్రకారం ఉన్నటువంటి భావ స్వేచ్ఛను పూర్తిగా తొంగలో తొక్కేసి ఎవరైతే నిజాలు మాట్లాడుతున్నారో, ఎవరైతే తమ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారో వాళ్ళని పూర్తిగా అణిచివేయడానికే పూర్తిగా ఇటువంటి చర్యలు చేపడుతున్నారా అంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటనే దానికి ఉదాహరణ. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే జూన్ 20వ తారీఖున ఢిల్లీలో మార్చ్ 1 నిర్వహించున్నారు కాక్రోచ్ జనతా పార్టీ. దానికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో, అన్ని మహానగరాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సపోర్టర్స్ అందరితో అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు కూడగొట్టుకుని ఒక భారీ నిరసన కార్యక్రమం జంతర్ మంతర్ వేదికగా చేయాలి జూన్ 20వ తారీఖున చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనే మళ్ళీ ఢిల్లీలో ఈ కార్యక్రమం జరగకూడదు, లేదా ఇటువంటి సంఘటన ఏదైనా జరిగితే ఇతర రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా బయటికి రాకూడదు. ఇక్కడ ఇటువంటి పరిస్థితుల వల్ల
మరి సంఘ విద్రోహ శక్తులు ఇందులో ప్రవేశించే అవకాశం ఉన్నందువల్ల, లేదంటే శాంతి భద్రతల విషయం సాకుగా చూపించుకుని రేపు ఇంకొక చోట జరిగేటువంటి ఇటువంటి వాటికి కూడా అనుమతి ఇవ్వకుండా చేయడానికి జరుగుతున్నట్టు కుట్రే ఈ రకమైనటువంటి దాడి. అయితే ఆ వ్యక్తిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవటం జరిగింది. కానీ ఈ రోజు చెంపదెబ్బతో పోయింది. అంతమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి జనాల్లో కలిసిపోయి వచ్చి చెంపదెబ్బ కొట్టినోడు రేపొద్దున ఏ కత్తో తీసుకొచ్చి, లేకపోతే ఏ బాంబో వేసేసి, లేకపోతే ఏ తుపాకీ తీసుకొచ్చి వాళ్ళని చంపేయడానికి గ్యారెంటీ ఏంటి? దీనికి జవాబుదారీతనం ఎవరికన్నా ఉందా? దీనికి సంబంధించి ఎవరన్నా దీన్ని అలా జరగదు అని చెప్పి గ్యారంటీ ఇవ్వగలిగే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ దేశంలో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ దేశద్రోహులుగా, విద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు అభిజిత్ దీప్కేపై జరిగిన దాడి యావత్ విద్యా వ్యవస్థపై జరిగినటువంటి దాడి, యావత్ నిరుద్యోగులపై జరిగినటువంటి దాడి, ఈ దేశంలో అక్రమంగా ఉన్నటువంటి ప్రశ్నాపత్రాల లీకేజ్ ఏదైతే జరుగుతున్న వాటి వ్యవస్థను మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా ఆ వ్యవస్థకు మద్దతు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఈ రోజు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే పూర్తిగా ఆయన కూడా ఈ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశానికి కూడా మద్దతు ఇస్తున్నారా, లేకపోతే ఇతర విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకు ఆయన మద్దతు ఇస్తున్నట్ట? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దేశ సమగ్రతకు ముప్పని భావించి వాళ్ళకి ఎదురొడ్డి పోరాడాలని చెప్పి ఆయన పార్టీకి ఆయన పిలిపిస్తున్నాడో తెలియట్లేదు. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అభిజిత్ దీప్కేపై దాడి చేసిన వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరి రేపు జరగబోయేటువంటి పోరాటానికి, అక్కడ జరగబోయేటువంటి జంజీ ఉద్యమానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒక చిచ్చు రాజుకుంది. అది పోరాటంగా ముందుకెళ్తుంది. ఇప్పుడు అతనిపై దాడి చేయడంతో దీని ప్రభావం మరింతగా మారనుందా? ఒక్క చిన్న నిప్పురవ చాలు మొత్తం ఇది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవడానికి. అటువంటి పరిస్థితే ఈ రోజు జైపూర్లో అతను చెంపపై పొట్టు కలిగించారా? రేపు జరగబోయేటువంటి పోరాటానికి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుంది? రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క డిమాండ్స్ నెరవేరుస్తుందా, లేకపోతే పూర్తిగా అణిచివేస్తుందా? ఏం జరగబోతుందా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంది.